ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ అన్బాక్సింగ్ వీడియో. ఈరోజు నేను అన్బాక్స్ చేయబోయే వీడియో ఏంటో తెలుసా? ఇదేంటంటే వాటర్ డిస్పెన్సర్. వాటర్ డిస్పెన్సర్స్ అంటే మనకి జనరల్గా అప్పుడులో దిగాయి కదా, అలాంటివి కాదు. ఇది ఆటోమేటిక్ మాట. మనకి వాటర్ ఎలా జస్ట్ స్విచ్ ఆన్ చేయగానే అది వచ్చేస్తుందంట వాటర్. సో ఎలా ఉంటుంది ఏంటా అనేది మనం ఒకసారి టెస్ట్ చేసి చూద్దాము. అసలు దానికి అంత సీన్ ఉందా లేదా అనేది చూద్దాము. సో ఇప్పుడు అన్బాక్స్ చేసి చూద్దాం. ఫస్ట్ ఇది వచ్చి నేను అమెజాన్లో బుక్ చేశాను. దీని ప్రైస్ వచ్చి అంటే స్టార్టింగ్ 200 నుంచి 249 నుంచి స్టార్టింగ్ ప్రైస్ అన్నీ ఉన్నాయి. ఈ వాటర్ డిస్పెన్సర్స్ చాలా రకాలు ఉన్నాయి, 500 వరకు ఉన్నాయి. సో ఇదైతే 399 రూపీస్ మాట. సో ఇది రీజనబుల్గా కాదా కదా, అలాంటి వాటికి కూడా ఇది పెట్టుకోవచ్చు అని ఉంది. అండ్ ఇది ఏంటంటే ఇలా యూఎస్బి కేబుల్ అని ఇచ్చారు, ఇది ఛార్జ్ పెట్టుకోవడానికి. సో ఆటోమేటిక్ వాటర్ డిస్పెన్సర్ అని ఉంది. అండ్ ఈ బాక్స్ మీద అయితే రీఛార్జబుల్ విత్ యూఎస్బీ కేబుల్ 1 touch టు గెట్ వాటర్ అని ఉంది. అండ్ ఇది ఎలా యూజ్ చేయాలో అదంతా ఇక్కడ ఇచ్చారు. టేక్అవుట్ హోల్ వాటర్ డిస్పెన్సర్ పార్ట్స్ మనం సెపరేట్గా మనం దీనికి పార్ట్స్ అనేవి లోపల పెట్టారు అని చెప్పారు. సిలికాన్ ట్యూబ్ ఉంటుంది, వాటర్ డిస్పెన్సర్ ఇన్లెట్ పోర్ట్, ఫిక్స్డ్ ఇట్ ఇన్ ద టాప్ ఆఫ్ ద బాటిల్డ్ వాటర్. మనం లోపల సిలికాన్ది ట్యూబ్ లాంటిది ఇస్తారంట. దాంట్లో మనం బాటిల్లో పడేస్తే అది వాటర్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇది ఛార్జ్ వచ్చి 3 to 5 hours పెట్టాలంట పర్ డే. ఎప్పుడైనా పర్వాలేదు, 3 to 5 hours దీనికి ఛార్జింగ్ అనేది యూఎస్బీ కేబుల్ ద్వారా మనం కనెక్ట్ చేసుకొని పెట్టాలి. దీనికి ఏంటంటే ఇండికేటర్ ల్యాంప్ అనేది ఉంటుందన్నమాట. ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఆటోమేటిక్గా ఇది ఆఫ్ అయిపోతుంది, ఛార్జింగ్ ఫుల్ ఛార్జ్డ్ అని వస్తుంది అనమాట. అంటే ఇండికేటర్ అనేది వస్తుంది, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో అదనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుందా ఏంటి అనేది దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం. ఓకే, ఈ విధంగా ఉంది. మనకి కవర్లో యూఎస్బి కేబుల్, ఒక ట్యూబ్ ఇలాంటిది ఇచ్చారన్నమాట. ఇది ఏంటంటే పైప్, ఇది సిలికాన్ ట్యూబ్ అన్నమాట. ఇది యూఎస్బి కేబుల్, ఇది మోటార్ మెయిన్, ఇది మాట మెయిన్ది. ఇది ఏంటంటే మనకి ఇక్కడ ఫిక్స్ చేసుకోవడానికి ఒక ఇచ్చారన్నమాట హోల్. అండ్ ఇక్కడ ఒక హోల్ ఉంది కదా, ఈ హోల్లో అది ఫిక్స్ చేయాలి, ఇది ఫిక్స్ చేసుకోవాలి ఈ హోల్లో ట్యాప్. అండ్ ఇక్కడ ఛార్జ్ పెట్టుకోవడానికి ఇక్కడ కేబుల్ ఇచ్చారనమాట. ఇక్కడ ప్రెస్సింగ్ బటన్, ఇది మెయిన్ మాట మనకి. ఓకే, ఇలా ప్రెస్ చేయగానే సౌండ్ కూడా వస్తుంది అండ్ బ్లూ లైట్ ఇలా వస్తుంది అనమాట. సో సౌండ్ చూసారు కదా, మోటార్ ఇన్బిల్ట్ ఉంది కాబట్టి మనకి ఈ సౌండ్ అనేది వస్తుంది అనమాట. సో మనకి మళ్ళీ ఇది ఆఫ్ చేసేసుకుంటే ఆఫ్ అయిపోయింది. సో మళ్ళీ ఇది ఆన్లో ఉండేటప్పుడు పంప్ సౌండ్ ఎలా వస్తుందో అదే విధంగా వస్తుంది. సో బావిలో నుంచి మనం మోటార్ ఎలా ఫిక్స్ చేసి వాటర్ ఎలా అయితే వస్తుందో బయటికి, అదే విధంగా ఇది పైప్ పడేస్తే మనకి వాటర్లో పడేయగానే మనకి మోటార్ ఆన్ చేస్తే ఇలా వచ్చేస్తుంది అనమాట వాటర్. సో సౌండ్ చూసారా, ట్యూబ్ అనేది దీనికి ఫిక్స్ చేసి చూద్దాము ఎలా చేయాలా. సో ఇక్కడ దీనికి ఏంటంటే ఈ పైప్కి ఒక రబ్బర్ లాంటిది ఇచ్చారు ఇక్కడ. సో ఒకసారి దీంట్లో ఇక్కడ హోల్లో పెడదాము. ఓకే, మనకి ఈ రబ్బర్ అనేది ఎందుకు ఇచ్చారు అని అంటే, ఈ రబ్బర్ లేకపోతే మనకి ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇది ఈజీగా ఇలా లాగితే వచ్చేస్తుంది అనమాట. సో అది ఫిక్స్ చేయడానికి ఇక్కడ, అందుకని ఇక్కడ రబ్బర్ లాంటిది ఇచ్చారు. సో ఇది పైప్ ఎలా ఉంటుందో వాటర్ పైప్ అలా వస్తుందన్నమాట వాటర్ ఇక్కడ నుంచి. అండ్ యూఎస్బి కేబుల్ ఇది మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అండ్ ఇది అన్నమాట సిలికాన్ ట్యూబ్. సో చూసారా, ఇది సిలికాన్ ట్యూబ్ ఈ సైజులో ఉంది. అంటే మనకి టిన్కి సరిపోయినంత, అంటే పెద్ద సైజ్ బాటిల్ 25 లీటర్స్కి అంత సరిపోతుంది అన్నమాట ఇది ఈ ట్యూబ్. సో ఇక్కడ ఒక ఇది ఇచ్చారన్నమాట, అంటే చిన్న కొంచెం రావాలని చిన్నది ఇచ్చారు ఇది ఇక్కడ ట్యూబ్లో, అంటే కరెక్ట్గా వాటర్ అనేది రావడానికి. మనకి ఇది ఇలా ఉంచేయాలన్నమాట. ఇది కిందన ఇలా ఉంచేస్తే మనకి వాటర్ అనేది వస్తుంది. ఇటు సైడ్ ఉంది కదా, ఇటు సైడ్ ఏం లేదు, ఇది పెట్టాలన్నమాట.
సో ఇలా ఉంటుంది. మనం ఇప్పుడు వాటర్ టిన్ తెచ్చి మనం ఒక్కసారి చెక్ చేస్తాను నేను ఎలా ఇది వర్క్ అవుతుందా లేదా అనేది. ఇలా ఫిక్స్ చేసేసాను కదా, ఇది జస్ట్ ఇలా వాటర్లో పడేయాలి. వాటర్ టిన్లో అయితే నేను ఇలా జస్ట్ పెట్టేశాను. ఇది తిప్పడానికి అవేమీ లేదు, జస్ట్ ఇలా ఫిక్స్ చేశాను అనమాట. దీని కింద మనకి ట్యాప్ ఈ ట్యూబ్ ఉంది కదా, సిలికాన్ ట్యూబ్ అనేది మనం కింద పెట్టేసాము. అండ్ ఇది ఇలా ఇక్కడ నుంచి మనకి వాటర్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఒక్కసారి ఇలా క్లిక్ చేస్తే వాటర్ అనేది వచ్చేస్తుందంట. ఒకసారి చూద్దాము, జస్ట్ టెస్ట్ చేసి చూపిస్తాను మీకు వాటర్ అనేది ఎలా వస్తుందా ఏంటి అనేది. ఓకే, నేను కరెక్ట్గా ఫిక్స్ చేయలేదు, అందుకనే ఇక్కడ నుంచి మనకి లీకింగ్ అనేది అవుతుందన్నమాట. ఇక్కడ నుంచి లీక్ అవుతుంది, ఇక్కడ నుంచి, అంటే నేను కరెక్ట్గా ఫిక్స్ చేయలేదు ఇది. సో చూసారా, ఈ వాటర్ అనేది మనకి కరెక్ట్గా, నేను అసలు టచ్ చేయలేదు, జస్ట్ ఇది వాటర్ అనేది ఆన్ చేస్తే ఇది వాటర్ అనేది వస్తుంది. ఇలా సౌండ్ చూసారా. సో వావ్, ఇలాంటివే ఇంకో డిస్పెన్సర్స్ కూడా అప్పట్లో దిగాయి. అదేంటంటే జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే, ఇలా ఈ పైన ప్రెస్ చేస్తూ ఉంటే మనకి వాటర్ అనేది వస్తుందన్నమాట. బట్ ఇది ఏంటంటే మనకి మోటార్ ఇన్బిల్డ్ ఉంది కాబట్టి మనకి వాటర్ అనేది ఇక్కడ నుంచి డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా జస్ట్ ఇలా ప్రెస్ చేయగానే వాటర్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి, లేదంటే ఇలా లీక్ అవుతుందన్నమాట. అంటే నేను ఇక్కడ టైట్గా ఫిక్స్ చేస్తే ఇక్కడ వాటర్ అనేది అది కూడా లీక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఇది వాటర్ ప్రెషర్ అనేది కరెక్ట్గానే వస్తుంది మనకి పైప్. సో ఫోర్స్గానే వస్తుంది చూడండి. సో జస్ట్ ఇలా ఆన్ చేసేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్ తాగేయచ్చు అనమాట. చూసారు కదా. సో ఇదైతే బాగానే వర్క్ అవుతుంది. సో ఈ పైప్కి ఇలాంటిది ఇచ్చారనమాట. ఒకవైపు ఇలా ఉంది, ఒకవైపు ఏమో నార్మల్గా ఉందన్నమాట ఫిక్స్ చేయడానికి. సో ఇది ఎందుకు ఇచ్చారంటే మరీ చిన్నగా, అంటే స్మాల్, ఇంత కొంచెం వాటర్, కొంచెం అంటే ఒకేసారి రాకుండా చిన్న కొంచెం వాటర్ కావాలంటే మనకి ఇది ఫిక్స్ చేసుకుంటే మనకి లైట్గా వస్తుందన్నమాట వాటర్ ఫోర్స్. అందుకనే ఇది ఇచ్చారు. ఎవరికైనా ఇది కావాలంటే ఇది పెట్టుకోవచ్చు అనమాట, లేదంటే ఇది తీసేస్తే మనకి నార్మల్గా వస్తుంది అనమాట. సో ఇలా నొక్కితే ఒక సౌండ్ వస్తుంది కదా, మోటార్ సౌండ్. అండ్ అలా వచ్చి మనకి వాటర్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. వాటర్ ఫోర్స్ చూసారా, బాగా వస్తుంది. సో ఎక్కడ లీక్ అవ్వకుండా కరెక్ట్గా ఈ పైప్ నుంచి వస్తుంది అనమాట. సో చూసారు కదా గైస్, ఇదైతే యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఇదైతే బాగుంది. అండ్ దీనికి వచ్చి 3 to 5 hours ఛార్జ్ పెట్టుకుంటే మనకి ఇది వర్క్ అవుతుంది అని ఉంది. మనకి బ్లింక్ లైట్ చూపించాను కదా, ఇలా బ్లింక్ అవుతుంది అనమాట. ఆ బ్లింక్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతే ఫుల్ ఛార్జింగ్ ఎక్కినట్టు. ఇది అమెజాన్లో బుక్ చేశాను అనమాట. దీని ప్రైస్ వచ్చి 399 రూపీస్. పర్వాలేదు, రీజనబుల్గానే ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. అప్పుడే మేము ఏ వీడియో వేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.